నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకు, కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకు ఐటీలో జాబ్ కొట్టడం అనేది ఒక లైఫ్ టైం డ్రీమ్ లాంటిది. ఆ జర్నీ అంత ఈజీ కాదు, అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ టీచ్ చేస్తున్నాను. ఎంతోమంది కెరియర్ గ్యాప్ వాళ్ళని, నాన్ ఐటీ వాళ్ళని, ఫ్రెషర్స్ని డెవాప్స్ ఇంజనీర్స్గా ప్లేస్ చేశాను. ఇప్పుడు చాలామంది టీమ్ లీడర్స్గా కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు. నాన్ ఐటీ అండ్ కెరియర్ గ్యాప్ వాళ్ళకు ఎప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళని ఐటీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అలా కంపేర్ చేసుకొని మేము వెనకబడిపోయాం అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సింది కంపారిజన్ అనేది స్టాప్ చేయడం. ఐటీలో ఉండే వాళ్ళైనా కూడా ఖచ్చితంగా స్కిల్ అనేది అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అలా అప్గ్రేడ్ అవ్వకపోతే వాళ్ళు ఈజీగా లే ఆఫ్ అయిపోతారు. కానీ వాళ్ళకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ జర్నీ అనేది డే టైం కార్ డ్రైవ్ చేయడం లాంటిది. విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. కానీ కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకు, నాన్ ఐటీ వాళ్ళకు జర్నీ అనేది నైట్ టైం కార్ డ్రైవ్ చేయడం లాంటిది. కళ్ళ ముందు అంతా చీకటిగానే కనిపిస్తుంటుంది, విజిబిలిటీ ఉండదు, క్లారిటీ ఉండదు. కానీ మీరు హెడ్ ల్యాంప్స్ కానీ ఆన్ చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టినా, స్పీడ్ అనేది తగ్గినా, ఫోకస్ చేసి పేషెన్స్గా ఉంటే మీరు మీ డెస్టినేషన్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ మీకు హెడ్ ల్యాంప్స్ లాగా నేను వర్క్ చేస్తాను. మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను, ప్రాపర్ మెంటర్షిప్ ఇస్తాను. కానీ మీ నుంచి నాకు కావాల్సింది అనుకున్న టైం స్పెండ్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, ఫోకస్గా ఉండడం. మీరు ఇవన్నీ చేయగలిగితే మిమ్మల్ని డెవాప్స్ ఇంజనీర్స్గా ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఆల్రెడీ దానికి కావాల్సినవన్నీ సెటప్ చేశాను. మన అప్కమింగ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ May 3 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. నా మెయిన్ గోల్ మిమ్మల్ని ది బెస్ట్ ప్యాకేజ్తో, బెస్ట్ కంపెనీలో, బెస్ట్ డెవ్సెకాప్స్ మైండ్ సెట్తో ప్లేస్ చేయడం మాత్రమే. సీ యూ ఆన్ May 3 మార్నింగ్ 10:30 AM IST.